హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లీఫ్. దిస్ ఇస్ చరిష్మా. బయట స్వీట్ షాపుల్లో దొరికే టేస్ట్తో ఇంట్లో హైజెనిక్గా గోధుమ పిండితో హెల్దీ బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బాదుషాలు గుల్లగా వచ్చి షుగర్ సిరప్ అంతా లోపలికి పోయే టిప్స్ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. దీంట్లోకి చిటికెడు ఉప్పు, తర్వాత బేకింగ్ సోడాని 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇలా అయితేనే బాదుషా గుల్లగా వస్తాయి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకుందాం. పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని మెజర్ చేసుకొని వేసుకున్నామో అదే కప్పుతో సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/4 కప్ అంటే పావు కప్పుని వాటర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ ఎక్కువ తినని వాళ్ళు తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. మరీ తీగపాకంలా కాకుండా లైట్గా స్టిక్కీగా వచ్చి ఇలా వస్తే సరిపోతుంది. సో దీంట్లోకి మనం హాఫ్ లెమన్ అంటే 1 టీ స్పూన్ లెమన్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాకంలో షుగర్ క్రిస్టల్స్ ఇట్లా చక్కెర ముద్దలు ఫామ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో దీంట్లోకే నెక్స్ట్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మనం కలుపుకున్న పిండిని చూస్తే ఇలా ఉంటుంది. లోపలంతా ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యి ఉంటాయి. సో దీన్ని ఎక్కువగా ప్రెషర్ వేస్తూ కలపకుండా ఇలా అనుకుంటూ బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న ముద్దల్ని చేసుకోవాలి. సో ఈ సైజులో పిండి ముద్దల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ పెద్ద ముద్దలుగా కూడా చేసుకోకుండా, బికాస్ పెద్దగా చేసుకుంటే అవి లోపల ఉడకదు, గట్టిగా అవుతాయి బాదుషా. సో ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఇలా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో వేస్తే అది టెక్స్చర్ పోతుంది కాబట్టి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సో రౌండ్గా చేసుకొని లోపలికని గట్టిగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా అన్ని పిండి ముద్దల్ని బాదుషాల్లా చేసుకొని అన్నీ సేమ్ సైజులో వచ్చేటా చూసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, నార్మల్గా ఉన్నప్పుడే అంటే మీడియం హీట్ కంటే కూడా తక్కువగా ఉన్నప్పుడే పిండి ముద్దల్ని దాంట్లోకి వేసుకోవాలి. అవి వేయగానే కిందికి ప్యాన్కి అంటుకొని ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ లేదు కాబట్టి బాదుషాల్ని ఎప్పుడు చేసినా తక్కువ వేడి చేసిన నూనెలోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బాదుషాలు కరెక్ట్గా రావు. దీంట్లో ఇదొక టిప్. సో అలా బాదుషాలు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు సిమ్లో కాకుండా ఐ ఫ్లేమ్లో పెట్టినట్టయితే బయట కలర్ బాగానే వస్తుంది కానీ లోపలంతా ఉడకదు. షుగర్ సిరప్లోకి వేసిన తర్వాత సిరప్ లోపలికి పోకుండా అవి గట్టిగా ముద్దల్లా వస్తాయి. సో అలా కాకుండా సిమ్లోనే ఫ్లేమ్ ఉంచి తక్కువ హీట్లో ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నట్లయితే లోపలంతా ఉడికి షుగర్ సిరప్ లోపలికంతా పోయి బాగా జ్యూసీగా
సూపర్గా యమ్మీ టేస్ట్తో వస్తాయి. బాదుషా లైట్గా ఫ్రై అయ్యి వాటంతలు అవే పైనకు తేలుతూ వస్తున్నాయి. సో ఇలా రివర్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత బాదుషాల్ని తీసి షుగర్ సిరప్లో 5 minutes ఉంచుకోవాలి. సో అలా షుగర్ సిరప్లో ఒకసారి వేసి తిప్పుకొని 5 minutes అలానే షుగర్ సిరప్లోనే ఉంచాలి. ఈ షుగర్ సిరప్ చల్లారక ముందే బాదుషాల్ని ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అలా అయితేనే ఈ పాకం బాదుషా లోపలి వరకు వెళ్ళి జ్యూసీగా వస్తాయి. సో నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్, సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి తక్కువ హీట్లో ఉన్నప్పుడే. నెక్స్ట్ వేగిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకొని ఒకసారి తిప్పుకొని 5 minutes ఉంచి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా చేసుకున్న బాదుషాల్ని బాదాం తురుముతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, సాఫ్ట్ అండ్ జ్యూసీ బాదుషా తినడానికి రెడీ. ఇక్కడ చూసినట్లయితే బాదుషా లోపల వరకు కూడా షుగర్ సిరప్ అంతా పోయింది. ఇంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా బాదుషా ప్రిపరేషన్. And that's it for today. Thanks for watching. Please subscribe my channel.